హలో హలో అనియా. వాట్సాప్. తెలుసా మనం ఎక్కడికి వెళ్తున్నామా ఈరోజు? తెలుసు. ఎక్కడికి? అకాడమీకి. యో పెట్రోల్ తీసుకున్నాం. ఇంకేమైనా మర్చిపోయామంటావా మనం? లేదు, ఓకే. నాకు తెలిసింది అయితే ఏం లేదు. హే గాయ్స్, ఐఎమ్ రిషి. నాకు తెలిసి థర్డ్ ఆర్ ఫోర్త్ వ్లాగ్ అనుకుంటా. ఈరోజు నాకు ఇంకొక వ్లాగ్ కూడా చేయాలనిపించింది ఎందుకో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం ప్రాక్టీస్ స్పాట్కి వెళ్తున్నాం అనమాట. ప్రాక్టీస్ స్పాట్కి వెళ్ళి నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తా. ఆల్సో నేను ఒక ఫ్రీ స్టైల్ 0 సర్కిల్స్ ఎలా చేయాలో నా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు మీకు చూపిస్తా నేను ట్రాక్ వెళ్ళేది, ట్రాక్లో మేము ట్రాక్ ఎలా బిల్డ్ చేస్తామో ఇవన్నీ ఈ వ్లాగ్లో చూపిస్తా. లెట్స్ గో. సో క్లైమేట్ చూస్తున్నారా ఈరోజు? క్లైమేట్ అయితే అదిరిపోయింది. రోజు ఈ టైంకి ఎలా ఉంటుందంటే 2:30 ఫుల్ ఎండ మాడిపోతూ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు అనుకుంటా 2 o'clock అలా ప్రాక్టీస్ మొదలు పెడితే ఈవినింగ్ 6 వరకు అలా హ్యాపీగా చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 2 hours టైం దొరుకుతుంది అనమాట ప్రాక్టీస్ చేయడానికి. ఇంకొక 2 hours స్టూడెంట్కి ట్రైన్ చేయొచ్చు అనుకుంటా, కానీ ఎండ వల్ల అసలు అవ్వే అవ్వట్లేదు ఈ మధ్య ప్రాక్టీస్ చేయడం. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఒక గ్రేట్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. మనకు ఒక ఓవర్ ప్రాక్టీస్ స్పాట్ ఉంది. ఇప్పుడు ముందంతా లేఅవుట్లో చేయడం ఇదంతా ఉండేది అనమాట. వాచ్మెన్ వచ్చి వెళ్ళిపోండి అది ఇది అని ఇదంతా ఉండేది. సో ఇప్పుడు మనకి ఓన్ ప్రాక్టీస్ స్పాట్ ఉందన్నమాట, మన ప్రైవేట్ స్పాట్ ఇది. హ్యాపీగా చేసుకోవచ్చు, పబ్లిక్ అసలు డిస్టర్బెన్స్ ఉండదు. రోజు హార్న్ కొడితే వాచ్మెన్ వచ్చి గేట్ కూడా తీస్తాడు. ఇంతవరకు వచ్చామన్నమాట మనం. బేసిక్లీ నువ్వు నేర్చుకుంటావా నేర్పిద్దామా? నేర్పిద్దాం కూడా. పదరా. రోజు ప్రాక్టీస్ స్పాట్కి వచ్చినప్పుడు నేను ఒక 100 రూపీస్ పెట్రోల్ తెచ్చుకుంటాను అనమాట. ఇలా దీన్ని మళ్ళీ పెట్రోల్ బంక్ తీసుకెళ్ళి పెట్రోల్ కొట్టించడం చాలా పెద్ద టాస్క్ అవుతుంది. సో అందుకే వచ్చినప్పుడు కార్లో ఎప్పుడు ఫ్యూయల్ కొట్టిస్తా కదా, దాంతోపాటు ఒక 100 రూపీస్ ఫ్యూయల్ కూడా తెచ్చుకుంటాను. ఒక 1 hour అలా ప్రాక్టీస్ చేయడానికి మోస్ట్లీ సరిపోతుంది. ఒకవేళ అయిపోతే మళ్ళీ నేను వెళ్ళి ఒక 1 లీటర్ తెచ్చుకుంటాను. సో దిస్ ఇస్ మై డైలీ రొటీన్. హే గాయ్స్, ఈరోజు నేను మీకు ఫ్రీ స్టైల్ 0 సర్కిల్స్ ఎలా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫ్రీ స్టైల్ 0 సర్కిల్స్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ముందుగా వీలీ చేసేటప్పుడు బ్రేకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రేకింగ్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఎప్పుడైనా మీకు వీలీ చేసేటప్పుడు ఓవర్లప్ అవుతున్నప్పుడు దాన్ని వెనకదలు పడిపోకుండా బ్రేకింగ్ చేస్తేనే అది మీకు కంట్రోల్ వస్తుంది అనమాట. సో ఈ ఫ్రీ స్టైల్ సర్కిల్స్లో మీకు ఏంటంటే దాంట్లో థ్రాటల్ కంట్రోల్ ఉంటుంది, తర్వాత బాడీ బ్యాలెన్స్ ఉంటుంది, ఇంకా బ్రేకింగ్ ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఫస్ట్ వీలీ ఆర్ స్టాపీస్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో బిగినర్స్ వాళ్ళు ఫస్ట్ ఫ్రీ స్టైల్ 0 సర్కిల్స్ నేర్చుకోండి. అప్పుడు వీలీస్ ఆర్ స్టాపీస్ చేస్తే వాళ్ళు కొంచెం ఆ కంఫర్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఆ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది అనమాట ఒకసారి బ్రేకింగ్ మీకు అలవాటు అయ్యాక. సో ఈరోజు నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తా, దాన్ని బ్రేకింగ్ ఎలా చేయాలి, థ్రోటల్ ఎలా కంట్రోల్ చేయాలి, నెక్స్ట్ బాడీ బ్యాలెన్స్ కూడా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా. లెట్స్ గో. షార్ట్ సర్కిల్స్ కాకుండా ఇలా పెద్ద సర్కిల్స్ తీసుకోండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఇలా దాన్ని ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఫస్ట్ థ్రోటల్ లాక్ చేసుకున్నా, ఆటోమేటిక్గా అది ఒక స్పీడ్లో వెళ్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇలా పెద్ద సర్కిల్స్ తీసుకోండి. పెద్ద సర్కిల్ నుంచి దాన్ని స్లోగా ట్యాప్ చేస్తూ మీరు షార్ట్ సర్కిల్స్కి రావాలి ఫస్ట్. ఓకే, నేను చూడండి ఇప్పుడు షార్ట్ సర్కిల్స్కి వస్తున్నాను. షార్ట్ సర్కిల్స్కి వస్తూ బ్యాలెన్స్ చేస్తూ బాడీ బ్యాలెన్స్ చేస్తూ బ్రేకింగ్ చేస్తూ అప్పుడు ఈ హ్యాండ్ని రిలీజ్ చేయాలి. నా లెఫ్ట్ హ్యాండ్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇలా షార్ట్ సర్కిల్స్లోని మీరు హ్యాండిల్ బార్ని వదిలి 0 సర్కిల్స్ తిప్పడం అనేది మీకు అలవాటు అవుతుంది. ఓకే, సో ఈ సర్కిల్స్ ఏంటంటే చాలా క్లీన్గా ఉండాలి, బ్రేకింగ్ ట్యాప్ చేయాలి, బాడీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి ఫ్రీ స్టైల్ 0 సర్కిల్స్ అనమాట. సో ఈరోజు నేను మా స్టూడెంట్ కూడా నేను ట్రైన్ చేస్తున్నా, అది కూడా చూపిస్తా తనకి ఎలా ట్రైన్ చేస్తున్నానో ఏంటనేది. చూడండి ఇలా పెద్ద సర్కిల్స్ తిప్పండి, ఇంకా లెట్ ఇట్ గో ఇట్ ఫ్రీ. ఇలా తిరుగుతుంది కదా, దాన్ని ఇలా లెఫ్ట్కి ఫుల్ లెఫ్ట్కి హ్యాండిల్ బార్ని లెఫ్ట్కి లాక్ చేసుకుంటే ఒకటే యాంగిల్లో తిరుగుతుంది ఇంకా బండి, ఇంకా ఒకటే యాంగిల్లో తిరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ బ్రేక్ చేస్తూ బ్రేకింగ్ చేస్తూ హ్యాండిల్ బార్ని లెఫ్ట్కి లాక్ చేసుకొని అప్పుడు నేను ఇలా స్లోగా వదులుతున్నా. ఓకే, బైక్ లెఫ్ట్కి ఉంటే నా బాడీ రైట్కి ఉంటుంది. ఇలా లెఫ్ట్ క్లీన్ చేస్తున్నా, మళ్ళీ దాన్ని స్ట్రైట్ చేస్తున్నా. అది బ్యాలెన్స్ పాయింట్ అనమాట. బ్యాలెన్స్ పాయింట్లో పెట్టి తిప్పడం. చేస్తారా? ఏది ఫ్రీగా వెళ్ళాలి, బండి ఫ్రీగా వెళ్ళాలి. చిన్న థ్రోటల్ పెంచండి. అది బ్రేక్ చేస్తే ఇప్పుడు బ్రేక్ చేస్తూ అలా షార్ట్ సర్కిల్స్కి రావాలి. ఇంకా 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 బ్రేక్ చేస్తూ అలా లెఫ్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్కి లాక్ చేయండి. అది కమాన్, లవ్లీ, కమాన్. లవ్లీ బ్రో.